రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది. చాలా బాధ కలిగిన తర్వాత 3 చనిపోయారు. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే సమీక్ష నిర్వహించి వస్తున్నాను అధ్యక్ష. ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైన ఈ దేవాలయాలు కానీ కొన్ని అటవీ దాని కింద ఉన్నాయి, అటవీ భూభాగము. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష, అది రెగ్యులర్ రూట్ వాళ్ళు వాడలేదు అధ్యక్ష. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే, మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష. ఆ వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి, అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు 30 మందిని తీసుకెళ్ళండి అధ్యక్ష. అందుకని చిన్న ఏనుగు ఉంటే ఒక గున్న ఏనుగు లాంటిది, దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగులకి దాడి చేసిన అధ్యక్ష. అందులో ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానీకానికి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేస్తుంది, మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించిన రహదారులోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాం. లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతాల్లోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా 77 ఎకరాలు అధ్యక్ష, 77 ఎకరాల అటవీ భూమిని వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి 77 ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. తిరిగి దాని తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం. విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది. ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష. ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే,